సిగ్గబ్బా నా భార్యకి. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నిన్న వీడియో మిస్ అయింది. సో ఈ వ్లాగ్ అంతా సూర్య బర్త్డే వ్లాగ్, చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే నా వెయిట్ చూపిస్తాను. నా వెయిట్ అయితే 65.1 ఉంది. లాస్ట్గా వెయిట్ చూపించినప్పుడు 65.5 ఉన్నింది. సో 400 kgs వరకు 400 grams వరకు వెయిట్ రెడ్యూస్ అయ్యాను. ఇంకా ఇక్కడ చూడండి, వంటలు ఇవన్నీ నేనే చేశాను అనమాట. సూర్య బర్త్డేకి తను హోటల్లో తినడం ఇష్టం లేదన్నారు, బయట హోటల్కి వెళ్దామంటే. అందుకని ఇంట్లో నా వల్ల అయినంత వరకు చేశాను. సైరస్ అసలు చేయనివ్వలేదు, కానీ ఈజీగా ఫాస్ట్గా అయిపోయేలాగా చేశాను. ఒకసారి ఏం చేశానో చెప్తాను. ఇడ్లీ, చికెన్, మష్రూమ్ సూపు, మష్రూమ్ ఫ్రై, ఎగ్స్, లెమన్ రైస్, కర్డ్ రైస్, స్ప్రౌట్స్, నెక్స్ట్ వచ్చి సోక్డ్ ఆల్మండ్స్, వాల్నట్స్, ఇంకా ఇక్కడ ఏదో డిష్ మర్చిపోయినా పాయసం చేశాను అనమాట. సో ఇవి చేశాను. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయేలాగా, కొంచెం హెల్తీగా ఉండేలాగా చేశాను. మష్రూమ్ సూప్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వీలైనంత వరకు హెల్తీ ఫుడ్డే చేశానమాట, అన్హెల్తీ ఏం చేయలేదు. ఇంకా సైరస్కి మష్రూమ్ చాలా ఇష్టం, ఆంటీకి కూడా మష్రూమ్ చాలా ఇష్టం అనమాట. మష్రూమ్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. సో ఇలా ఇంట్లో ఈజీగా అయ్యేలాగా ఒక 1 hour కూడా పట్టలేదు ఇవన్నీ చేయడానికి నాకు. సో అంత ఫాస్ట్గా చేసేసాను. చికెన్ కర్రీ కూడా చేశాను అనమాట. ఇంకా అందరూ తినేసిన తర్వాత ఇంకా నేను కూర్చొని తింటూ ఉన్నాను. అన్నీ హెల్తీవే కాబట్టి అన్నీ కొద్దిగా పెట్టుకొని తింటూ ఉన్నాను. ఈరోజు అయితే కన్నా నేను ఏ డైట్ చేయలేదు. సూర్య బర్త్డే రోజు డైట్ ఏం చేయలేదు, కానీ లిమిటెడ్గా తిన్నాను అనమాట. మేబీ నెక్స్ట్ డే వెయిట్ పెరుగుతానో లేదు తెలియదు. రైస్ ఐటమ్స్ తిన్నాను, చికెన్ తిన్నాను, ఇడ్లీ తిన్నాను, కర్డ్ రైస్, అన్ని ఐటమ్స్ ఉండేటివన్నీ తిన్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ బిర్యానీ కాబట్టి అది కూడా తింటాను. కేక్ ఉంది కాబట్టి కేక్ కూడా తింటాను. ఎందుకంటే ఈ అకేషన్ని నేను వచ్చి స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను డైట్ అని చెప్పి అందరినీ అన్కంఫర్టబుల్గా పెట్టడం. సో కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ ఉంటుంది సెలబ్రేట్ చేసుకునేటివి, అవి తింటాను. కానీ నెక్స్ట్ డేని నేను చాలా స్ట్రిక్ట్గా బ్యాలెన్స్ చేస్తాను అనమాట. ఈరోజు తిన్నా కూడా స్ట్రిక్ట్గా బ్యాలెన్స్ చేస్తాను. ఇంకా కొందరు ఏమంటున్నారు కమెంట్స్లో, ఏం చెప్తున్నారంటే 5 kgs వరకు రెడ్యూస్ అవ్వండి చాలు, ఎక్కువ రెడ్యూస్ అవ్వద్దండి, అందరూ 0 sizeకి ట్రై చేస్తే ఎలా అని కమెంట్స్ చేస్తున్నారు. నేను వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటా ఉండేది సన్నగా ఉండాలి అని కాదు, హెల్త్ ఇష్యూస్ వల్ల అనమాట. సో నేను ఆల్రెడీ చాలా వరకు చెప్పాను, నన్ను డాక్టరే 10 kgs వరకు వెయిట్ రెడ్యూస్ అవ్వమని చెప్పారు. సో పీసీఓఎస్ ఉండడం వల్ల నేను అలానే వెయిట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే పీసీఓఎస్ వచ్చి చాలా ఎక్కువ అవుతుంది, థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకనేసే వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి నేను క్లారిఫై ఇస్తున్నాను. కమెంట్స్లో కొందరు కొత్త వాళ్ళు అనుకుంటాను అలా కమెంట్స్ చేస్తున్నారు. పాత వాళ్ళకి ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు ఎందుకు నేను డైట్ చేస్తున్నాను అనేసి. కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళకి తెలీదు, అందుకనే ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. ఇంకా అన్ని ఐటమ్స్ పెట్టుకొని బాగా పీస్ఫుల్గా కూర్చొని తింటూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా సూర్యకి నేను గిఫ్ట్ ఆర్డర్ చేశాను. అది వస్తుందో రాదో బర్త్డే రోజుకి అనుకున్నాను, వచ్చిందనమాట. సో ఇది ఇండియన్ బ్రాండెడ్ది కాదు, ఇది ఏ కంట్రీదో కూడా తెలియదు, కానీ వేరే కంట్రీది అనమాట. సో మింత్రాలోనే మనకి లగ్జరీ అనేసి ఒకటి ఉంది, ఆప్షన్కి వెళ్తే మనకి అదర్ కంట్రీ ప్రోడక్ట్స్ కూడా మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. సో అక్కడ నేను చూస్తే హ్యాకెట్ లండన్ అనేసి చాలా మంచిగా ఉంటుంది, ఆ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. సో సూర్యకి టీషర్ట్స్ చాలా ఇష్టం, అందుకే ఆర్డర్ చేశాను. 3 t-shirts ఆర్డర్ చేశాను, కానీ ఒక్కటే వచ్చిందనమాట, ఇంకా 2 t-shirts రాలేదు. నేను ఇవి ఒక్కటన్నా వస్తుందో రాదో అనుకున్నాను. చూస్తే ఒక టీషర్ట్ వచ్చింది. చాలామందికి ఈ బ్రాండ్ తెలియకపోవచ్చు, ఒక 80% వరకు తెలియకపోవచ్చు. నాకు తెలియదు, నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. ఫస్ట్ అయితే నేను వేరే ఇవ్వాలనుకున్నాను, లాస్ట్కి తనకిష్టమైందే ఇవ్వాలి, మనకిష్టమైంది కాదు ఇవ్వాల్సింది అనేసి తన కోసం తీసుకున్నాను. ఒక టీషర్టే 6000 రూపీస్ పట్టింది అనమాట. 3 t-shirtsకి 20,000 వరకు పడింది. ఫస్ట్ అయితే నేను గోల్డ్ రింగ్ అనుకున్నాను, కానీ తనకి గోల్డ్ అంత ఇష్టం లేదు, అందుకని నేను ఇంకా టీషర్ట్స్ ఆర్డర్ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను చికెన్ బిర్యానీ చేశాను. ఇంత క్వాంటిటీ చికెన్ బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైం, నాకు రాదు. చిన్న కుక్కర్లో పెట్టుకొని ఒక 2 members అయ్యేలాగా చేస్తాను, ఎక్కువ చేయడం నాకు రాదు. ఇది కలర్లో ఎందుకు వచ్చిందంటే, బిర్యానీలో మనం పుదీనా కొత్తిమీర వేస్తాం కదా, నేను అవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసేసాను అనమాట. గ్రైండ్ చేసి వేసాను, లేకపోతే పుదీనాని కరివేపాకు కొత్తిమీర తీసి పక్కన పెడుతూ ఉంటారు, అందుకని గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ని వేసాను. అందుకే చూస్తే లైట్ గ్రీన్గా అలా ఉంది.
ఇంకా పెట్టుకున్నాను. సూర్యకి నాకు ప్లేట్లో పెట్టాను. తను వచ్చేంత వరకు కూడా నేను ఉండలేక ఆకలికి, అంటే బిర్యానీ ఉంటే నేను ఉండలేను అనమాట. తను వచ్చే లోపలే నేనే తినేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇంత బాగా వస్తుందని అనుకోలేదు. కొంచెం స్పైసీనెస్ కూడా తక్కువ వేసాను, సైరస్ కూడా తినాలి అని. సైరస్ కూడా బిర్యానీ చాలా బాగా తిన్నారు. ఫస్ట్ టైం అనమాట ఆంటీ బిర్యానీ కాకుండా నా బిర్యానీని ఇంత ఎంజాయ్ చేసి తింటున్నాను. నాకు కానీ ఆంటీ చేసే బిర్యానీ అంటేనే ఇష్టం. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ ఇంట్లోనే కేక్ కట్ చేసాం. యాక్చువల్లీ చాలా ప్లాన్స్ పెట్టుకున్నాను. కొన్ని వర్క్స్ వల్ల, సూర్య కొద్దిగా వర్క్ ఉండడం వల్ల ఇంకా ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే చేసుకోవాల్సి వచ్చింది. బయట వెళ్ళాలి, బీచ్ రిసార్ట్కి వెళ్ళాలి అనేసి చాలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకేది అవ్వలేదు. సరే ఇంట్లో బెలూన్స్ ఉంటే ఇలా డెకరేట్ చేశాను. సైరస్ బెలూన్స్ అన్నీ పగలగొట్టేస్తూనే ఉన్నారనమాట. కింద బెలూన్స్ అన్నీ లేవు చూడండి, అన్నీ పగలగొట్టేశారు. ఇంకా ఫ్రెండ్స్ అండ్ పెటల్స్లో నేను కేక్ ఆర్డర్ చేశాను. ఫ్రెండ్స్ అండ్ పెటల్స్లో కేక్స్ చాలా బాగుంటుంది. మన టైంకి డెలివరీ ఇస్తారు. గ్రీటింగ్ కార్డ్ కూడా ఇస్తారనమాట, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. లాస్ట్ 2-3 ఇయర్స్గా నేను ఫ్రెండ్స్ అండ్ పెటల్సే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. వేలూరులో ఉందని నాకు తెలీదు. చూస్తే వేలూరులో కూడా ఆప్షన్ ఉంది, కానీ లిమిటెడ్గా ఉంటుంది కేక్స్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు సూర్య. ఇంకా కేక్ కట్ చేశాక సూర్య ఫస్ట్ ఆంటీకే పెట్టడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట. నేను అంకుల్ అక్కడ నిలబడుకున్నా కూడా ఫస్ట్ ఆంటీకే పెడుతూ ఉన్నారు. ఆంటీ అంటే బాగా ఇష్టం అనమాట. అలానే ఉండాలి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రయారిటీస్ అన్నీ ఎక్కువ చేంజ్ అయిపోకూడదు. చేంజ్ అంటే కొందరు ఎక్కువ వైఫ్ సైడ్ ఉంటారు, లేదా మదర్ సైడ్ అలా ఉంటారు. ఈక్వల్గా చూడరు అనమాట ఇద్దరిని. సో సూర్య వచ్చి అలాంటి ఇష్యూస్ అన్నీ బాగానే హ్యాండిల్ చేస్తారు, అట్లంతా చేయరు. సో ఫస్ట్ ఆంటీ, మదరే ఫస్ట్ అనేసి చెప్తారు. ఎందుకంటే నాకు కొడుకున్నాడు. రేపు తను కూడా నాకు అంత ప్రియారిటీ ఇవ్వాలనేసి అనుకుంటాను కదా. తను నాకు కాకుండా వైఫ్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం, లేదా నన్ను పట్టించుకోకపోవడం అలా చేస్తే నాకు కూడా బాధ ఇస్తుంది కదా. సో అలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇంకా సైరస్కి కేక్ తినిపిస్తుంటే అస్సలు తినట్లేదు. మామూలుగా పిల్లలు కేక్ అంటే ఎక్కువ ఇష్టపడతారు. సైరస్ అసలు తినట్లేదు కేక్. నోట్లో కొంచెం అన్న టేస్ట్ చేయమంటే కూడా టేస్ట్ చేయలేదు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అజ్వాన్కి వెళ్ళాం. అజ్వాన్ డేట్స్ అండ్ నట్స్. ఇది వేలూరు టు చెన్నై హైవేలో ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఈ స్టోర్ వేలూరు టు చెన్నై ఉంది, ఆంబూర్లో ఉంది, బెంగళూరులో కూడా ఉంది. బెంగళూరులో ఎక్కువ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కూడా ఉందనేసి తెలిసింది. ఇక్కడ వెళ్తూ ఉంటాం అన్నమాట. మంత్లో అట్లీస్ట్ ఒక 4-5 times, అంటే వీక్ ఒకసారైనా ఖచ్చితంగా వెళ్తాము. నట్స్ అన్నీ ఉంటుంది మనకి, ఎలాంటి నట్స్ అయినా ఇక్కడ దొరుకుతుంది. ఇంపోర్టెడ్ చాక్లెట్స్, ఇంపోర్టెడ్ డ్రింక్స్, అన్నీ ఇంపోర్టెడ్ అన్నీ మనకి దొరుకుతుంది. అంటే దుబాయ్వి అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. వాటర్, ఆల్కలిన్ వాటర్, నెక్స్ట్ ఇక్కడ సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇండియన్ బ్రాండ్స్కి వాటికి. ఇక్కడ ఎక్కువ ఇండియన్ బ్రాండ్స్ ఎక్కువ స్వీట్గా ఉంటుంది, వాళ్ళ అంత ఎక్కువ స్వీట్గా ఉండదు. డేట్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. నేను డేట్స్ నట్స్కి ఇక్కడికి వస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఒక కోకోకోలా సిగ్నేచర్ అనేసి తీసుకున్నాం. కోకోకోలా మామూలుగా వేరేలాగా ఉంటుంది, ఈ బాటిల్లో ఉండింది ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మీతో కూడా షేర్ చేద్దామని వీడియో క్లిప్ యాడ్ చేశాను. సో వీడియో అయితే ఇంతే అండి, చిన్న క్లిప్స్ యాడ్ చేశాను, బర్త్డే క్లిప్స్ అన్నీ. మళ్ళీ రేపటి నుంచి డైట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.